మీకు బాల్కాని టికెట్ ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యుల చేతుల మీదుగా వెల్లాల సంజీవరాయ స్వామి దేవస్థానం పునర్ప్రతిష్టకు 3,55,00,000 రూపాయల నిధులు విడుదల చేసి టెండర్ పిలిచి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసినందుకు మనందరము చప్పటితో మరొక్కసారి ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలుపుదాం. 3,55,00,000 రూపాయలతో ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు భూమి పూజ చేసినందుకు మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. గతంలో కానీ ఎప్పుడే కానీ పురాతన దేవాలయాల గురించి కానీ ఎవరే కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. అలాంటిది మన ప్రియతమ శాసనసభ్యులు అదే పనిగా మన దేవాలయానికి సంబంధించి స్టార్ట్ చేస్తారు. అలాగే పొరపాటు మసీదుకు 36 లక్షలు ఇప్పించినారు. అలాగే కొట్టాల దేవాలయానికి శివాలయానికి 10 లక్షల డబ్బులు ఇచ్చినారు. అలాగే టంగుటూరు గ్రామానికి 45 లక్షల రూపాయలు, కొరపాడు మళ్ళా చర్చికి 2.5 లక్షల రూపాయలు సొంత నిధులు ఇచ్చినారు. ఇలా కూలూరు చర్చికి కూడా 13 లక్షల రూపాయలు ఇచ్చి నూతన చర్చికి ఎంతగానో సహకరించినారు. గోపాయపల్లి శివాలయానికి 10 లక్షలు ఇచ్చినారు. కుమ్మరపల్లి వేసి శ్మశాన వాటికి 3 లక్షలు ఇచ్చినారు. పర్లపాడు ఇలాగే చెప్పుకుంటూ పోతే మనం ఎంత చెప్పినా ఎమ్మెల్యే గారిని మనము మరీ ముఖ్యంగా ఇటువంటి ఎమ్మెల్యేను గతంలో కానీ ఎప్పుడే కానీ చూసిన దాఖలాలు లేవు. మీరు ఇంత పెద్దవాళ్ళందరూ వచ్చినారు ఇక్కడికి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ ఒక్క నాయకుడైనా కూడా ఇలాగా దానం చేసిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఒక్క నాయకులున్నా మనం చూసినామా? మీరు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ నాయకులందరినీ చూసింటారు. కానీ ఇటువంటి నాయకుని చూడడం మేము ఇదే మొదటిసారి. మీరు ఎమ్మెల్యే గారిని మనము మరీ ముఖ్యంగా ఇటువంటి ఎమ్మెల్యేను గతంలో కానీ ఎప్పుడే కానీ చూసిన దాఖలాలు లేవు. మీరు ఇంత పెద్దవాళ్ళందరూ వచ్చినారు ఇక్కడికి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ ఒక్క నాయకుడైనా కూడా ఇలాగా దానం చేసిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఒక్క నాయకులున్నా మనం చూసినామా? మీరు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ నాయకులందరినీ చూసింటారు. కానీ ఇటువంటి నాయకుని చూడడం మేము ఇదే మొదటిసారి. మీరు ప్రతిష్టాత్మకమైన పూర్వం నుంచి ఉన్న దేవాలయాన్ని ఈరోజు 18,55,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి ఈరోజు మొదటి విడతగా 3,55,00,000 రూపాయలతో 3,55,00,000 రూపాయలతో మొదటి విడతగా పనులు ప్రారంభం చేయడం జరుగుతోంది. దానికి భూమి పూజకు ఇచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారికి ఎంతో మనం రుణపడి ఉన్నాము. అలాగే టీటీడీ బోర్డు మాజీ మెంబర్ ఆయన మారుతి ప్రసాద్ అని వచ్చినారంట. వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నామన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు 2,000 రూపాయల నుంచి పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతామనే మాట నిలబెట్టుకున్న నాయకుడు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈరోజు మనకు 3,000 రూపాయల పెన్షన్తో పాటు మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు మన ప్రియతమ శాసనసభ్యులు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి. అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇక్కడ పెన్షన్లు ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ మనకు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ అందరికీ సాయంత్రంలోగా అందరికీ డబ్బులు అందజేస్తారు. వచ్చి తలుపు తట్టి మనం నిద్ర లేవంతలకే మన ఇంటికి వస్తున్నారు, వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. అలాగే మనందరికీ మన ప్రతి ఒక్క అర్హత గల కుటుంబానికి ప్రతి ఒక్క పథకము అందిందా లేదా అనేది ఈరోజు మనం చూసుకోవాలి. మనం సరైన మీ టయానికి ఈ తంబు పడలేదనో ఐరిస్ పడలేదనో రేపు రాపో మాపు రాపో అని ఇంటికి పంపిస్తున్నారా లేదమ్మా? గట్టిగా చెప్పాలా? పంపిస్తున్నారా లేదా? ఇంతకుముందు ఈ పొద్దు మీ మనవడు మీ బిడ్డ లాంటి జగన్మోహన్ రెడ్డి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారా లేదా? గట్టిగా చెప్పాలమ్మా నోటితో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలి. అలాగే మన అన్న అంటే నేనున్నా అంటూ మన దగ్గరకు పలికే మనకు అన్ని విధాల 24 గంటలు 7 రోజులు 30 రోజులు 360 రోజులు 65 రోజులు మనకు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనందరము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ ఈ సంక్షేమ పథకాలను తీసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ శాసనసభ్యులు
మన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్న గారిని మాట్లాడు. పెన్షన్ పెంచుతూ 3,000 రూపాయలు చేసినారు. 2,000 రూపాయల నుంచి 2,250, 2,500, 2,750, ఇప్పుడు 3,000. ఈ పెంచిన పెన్షన్ ఈరోజు ఇస్తూ ఉన్నారు. టౌన్లో 2-3 రోజుల నుంచి ఇస్తున్నారు. మీకు కూడా ఈరోజు ఇక్కడ కొంతమందికి ఇస్తారు. మీ గ్రామాల్లోనే మిగతా వాళ్ళందరికీ ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తారు. 3,000 రూపాయలు పెన్షన్ చేసినారు. 3,000 రూపాయలు పెన్షన్ చేసినందుకు నా తల్లిదండ్రులతో సమానమైన మీకు ఆ డబ్బు ఎంత అవసరమో నాకు తెలుసు. అందుకే ఆ డబ్బు మీకు చేరుతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా, చాలా సంతోషపడతా ఉన్నా. నేను మీరెంత సంతోషంగా ఉన్నారో మీతో సమానమైనటువంటి సంతోషాన్ని నేను కూడా అనుభవిస్తూ ఉన్నా. మీకు 3,000 వస్తూ ఉన్నందుకు ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకోవాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి. ఈ 3,000 రూపాయలు తీసుకునే క్రమంలో కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ధనవంతులు అంటే ఏ సంక్షేమ పథకాలు తీసుకోకుండా ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉండే ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు లాంటి వారు కానీ మాట్లాడుతున్నారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలే, సంక్షేమ పథకాల పేరుతో ఆడవాళ్ళందరికీ డబ్బులు ఊరికిచ్చి వాళ్ళను సోమరులు చేస్తున్నాడు. ఇది మాట్లాడుతున్నారు. మమ్మల్ని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. కొంతమంది ధనవంతులు కూడా మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా, అట్టి ధనవంతులకు చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా అభివృద్ధి చెయ్యలేదు అని మేము చెప్పే మాట అబద్ధం. మేము అభివృద్ధి చేసినాం కాబట్టి గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, గ్రామ గ్రామాన సచివాలయాలు వచ్చినాయి, గ్రామ గ్రామాన నాడు నేడు మన బడి కింద స్కూలు బాగైంది, గ్రామ గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చినాయి, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయానికి సహాయపడేదానికి సలహాదారుల్ని అక్కడ నియమించగలిగినాం. అభివృద్ధి చేసినాం కాబట్టే వ్యవసాయానికి సంబంధించి నకిలీ విత్తనాలను, ఎరువులను, మందులను పరీక్షించడానికి ప్రొద్దుటూరులో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్నే స్థాపించగలిగినాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేసినాం. ఆ అభివృద్ధితో పాటు మరింత ఎక్కువ ప్రాధాన్యత పేదవారి కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది. ఇది నమ్ముతున్నాం, ఒప్పుకుంటున్నాం. దీంట్లో మీ నొప్పి ఏంది? చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట ఏంది? మీ నొప్పి ఏంది? మీ బాధ ఏంది? ఎందుకు ఈ సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి ఇవ్వకూడదు? ఇస్తే ఎందుకు మీకు బాధ? ఈ రాష్ట్రం ఏం దివాలా తీసిందని మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆకలి గొప్పదా, అభివృద్ధి ముఖ్యమా? చెప్పండి అమ్మా. ఆకలే గొప్పది తల్లి. 2 రోజులు బువ్వ లేకుండా చంద్రబాబు నాయుడుకి అన్నం పెట్టకుండా ఉండి 2 రోజుల తర్వాత నీకు అన్నం కావాలన్నా, రోడ్డు కావాలంటే ఏమంటాడు ఆయన? బువ్వ పెట్టరా మాడా అంటాడు. అంతేనా? నేనైనా, మీరైనా, ఎవరైనా ఈ ప్రపంచంలో జన్మించినటువంటి ఏ ప్రాణికైనా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాథమికమైన అంశం ఆకలి. 3 పూట్ల భోజనం చేయడానికి కూడా నోచుకోలేని నా తల్లిదండ్రులు పేదరికంలో ఉంటే మీరు జన్మనిచ్చింది మాకు, మీ శక్తినిచ్చింది మాకు, మీ రక్తం, మీ కండలు, మీ శరీరంలో ఉండే ప్రతి సత్తువ మాదే ఈరోజు మా దగ్గర ఉండేది. మా అమ్మ మా నాయన ఇచ్చిన శక్తి, ఈ శరీరంలో ఉండే రక్తం, ఈ శరీరంలో ఉండే కండలు, ఇవన్నీ కూడా నా తల్లిదండ్రులు ఇచ్చినట్టే. అట్టే మీరు మీ బిడ్డలకి ఇచ్చినారు. మీ శరీరంలో ఉండే సర్వశక్తిని మా కోసం దారపోసి ఈరోజు మీరు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పని చేసుకోవడానికి శక్తి లేక, వెనకాల ఆస్తి లేక, ముందుండే బిడ్డలు మిమ్మల్ని సరిగా చూడకపోతే 3 పూట్ల అన్నం తినడానికి కూడా నోచుకోలేని నా తల్లిదండ్రుల యొక్క స్థితిని చూసి మీ గుండె కరగదా? 3,000 ఇచ్చినందుకే బాధపడుతున్నారు. రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఈ వేదికను ఆసరాగా చేసుకొని నా నియోజకవర్గం నుండి 44,000 మంది వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులు లాంటి వయసు కలిగిన ఈ పెన్షన్దారుల వైపు నుంచి, భర్తను కోల్పోయిన నా చెల్లెల వైపు నుంచి, దివ్యాంగులైనటువంటి నా సోదరుల వైపు నుంచి ఇది వేదిక చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా ఉన్నా. 3,000 రూపాయలు పెన్షన్ చేసి ఎంతో మంచి పని చేసినావయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. మనస్ఫూర్తిగా నా నియోజకవర్గంలో నుండి వీరి వైపు నుంచి నీకు 100 కోటి వందనాలు, అభివందనాలు. అంతేకాదు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యుని హోదాలోనే చెప్తా ఉన్నా, వీరి ప్రజాప్రతినిధిగా చెప్తా ఉన్నా, ఈ తల్లిదండ్రులకు ఒక బిడ్డలాగా చెప్తా ఉన్నా, భర్తను కోల్పోయిన దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయిన నా ప్రియమైన చెల్లెలకు అండగా చెప్తా ఉన్నా, దివ్యాంగులకు సోదరునిగా చెప్తా ఉన్నా.
మళ్ళీ మీరే గెలుస్తారు. ఆ వెల్లాల ఆంజనేయ స్వామి దయచేత, ఈ ప్రజల చేత ప్రేమ చేత మళ్ళీ మీరే గెలుస్తారు. మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో ఎక్కడా అనుమానం లేదు. మా అభ్యర్థులు ఒకటి, మీరు గెలిచిన మరుక్షణం ఈ పేదరికంలో ఉండే, వృద్ధాప్యంలో ఉండే ఈ తల్లిదండ్రుల కోసం ఇచ్చిన పెన్షన్ 3,000ను 5,000 చేయమని బంగపోతా ఉన్నాయి. 5,000 చేయమని అభ్యర్థిస్తా ఉన్నా. మళ్ళీ పెంచండి 3,000 నుంచి. ఈసారి 250 కాదు, 3,500, 4,000, 4,500, 5,000. ఇదే జరుగుతుంది. ఆ స్వామి దయ వలన ఆయనే వస్తాడు, మళ్ళీ పెన్షన్ పెంచుతాడు. మళ్ళీ మీకు 5,000 రూపాయలు పెన్షన్ రావాలా? 5,000 పెన్షన్ తీసుకునేటప్పుడు మళ్ళీ మీ బిడ్డ రాచమల్లి ఇక్కడే సమావేశం పెడతాడు, మీతో సంతోషంగా మళ్ళా పూజించాడు. ఇది మా బలమైనటువంటి కోరిక. నెరవేరుతుంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీ అందరికీ, జగన్ వచ్చిన తర్వాత పేదరికంలోనే మీ కుటుంబాలకు ఎంతో మేలు చేసినాడు. పొదుపు సంఘాల నుండి మీ కోడళ్ళ యొక్క బాకీ ఆయనే తీర్చినాడు. 8,64 అంటే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పదవీ కాలంలో ఒక అవ్వకైనా తాతకైనా ఇచ్చిన పెన్షన్ 64. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినది మొట్టమొదటి సంవత్సరం 2,250, తర్వాత 2,500, తర్వాత 2,750, ఇప్పుడు ఒక 6 నెలలు 3,000. అన్ని లెక్కేసి మీరు చూసుకుంటే ఒక అవ్వకు కానీ తాతకు కానీ ఆయన ఇచ్చిన లెక్క 1,61,000 అవుతుందమ్మా. చంద్రబాబు నాయుడు ఇచ్చిందేమో 64,000, ఈయన ఇచ్చిందేమో 1,60,000. అంటే ఒక అవ్వ తాత విషయంలోనే, ఒక్క మనిషి విషయంలోనే 1,00,000 రూపాయలు వ్యత్యాసం ఉంది. రెండవది, ఏ బడి దగ్గరకో గుడి దగ్గరకో పోయి మీ పుస్తకాన్ని క్యూలో పెట్టి తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక, పైన ఇట్లా షెల్టర్ కూడా లేకుండా, ఎండకు వానకు గాలికి తడిసి షుగర్ పేషెంట్ అట్టే ఉండి బాత్రూమ్ పోవడానికి కూడా లేకుండా 1 గంట 2, 3 వరకు చేసుకొని ఏలుగుర్తులు పర్లేదు, రేపు రాపో మాపు రాపో అన్నారే తప్ప మీ అవసరాన్ని గుర్తించలేకపోయింది గత పాలకులు. ఈరోజు సూర్యుడు పుట్టకముందే చీకట్లో 5, 5:30, 6 గంటలకే మీ మనవడో మనవరాలు లాంటి వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి తలుపు తట్టి అవ్వా తాత అని చెప్పి మీ మంచం దగ్గరికి వచ్చి 3,000 పెన్షన్ ఇచ్చిపోతా ఉన్నారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆ పెన్షన్కు ఈ పెన్షన్కు. మీ ఎమ్మెల్యే కూడా పేదరికం నుంచి వచ్చిన వాడే, మీ ఎమ్మెల్యే కూడా సామాన్యమైన రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాడే, ఆఖరి బాధలతో పెరిగిన వాడినే. తల్లిదండ్రుల యొక్క అప్పులతోనూ ఆత్మాభిమానంతోనూ బ్రతుకుతూ సస్తూ వచ్చిన కుటుంబమే నా కుటుంబం కూడా. లేదు, పబ్బం లేదు, మనకి ఎప్పుడు లెక్క చెప్తే అక్కడే ఉగాది, అప్పుడే సంక్రాంతి, లేకపోతే పస్తు. ఇది నా జీవితం. నాకు తెలుసు ఆకలి విలువ. నీ 3,000తో నీకు ఏం అవసరం ఉందో కూడా నాకు తెలుసు. వీళ్ళకైనా తెలుస్తుందమ్మా, అనుభవించిన మనకే తెలుసు. మీ 3,000 రూపాయలు మీకు ప్రతి అవ్వకైనా తాతకైనా మందులు కావాలా? 1,015 తప్పనిసరిగా నెలకు మందులు అవుతాయి. బీపీనో షుగరో ఎవరు ఇప్పిస్తారు? ఆ మందులకు లెక్క కావాలా? ఎప్పుడైనా మీకు ఇంత దోశనో ఇడ్లీనో ఏదైనా తినాలనుకుంటే కూడా 10 రూపాయలు పెట్టి కొనుక్కునే దానికి లెక్క లేదు. ఈ లెక్క ఉంటే మీరు కొనుక్కొని ఏదైనా తినగలుగుతారు. మీ మనవడో మనవరాలో మీ దగ్గరికి వచ్చి ఒక 50 రూపాయలు 20 రూపాయలు కొనుక్కోవడానికి ఇయ్యండి జేజీ అబ్బా అని అడిగితే ఇచ్చే శక్తి లేక నీ మనవనికి ఇయ్యలేనప్పుడు నువ్వు పడే బాధ వర్ణాతీతం. చాలా బాధపడతావు నువ్వు. ఇప్పుడు అట్టి పరిస్థితి ఉండకుండా నీ మనవరికో మనవరాలికో 10 రూపాయలు ఇచ్చేదానికి, నువ్వు ఏదైనా ఇంత దోషో భాషో కొనుక్కొని తినేదానికి, నీ మందులు నువ్వే కొనుక్కునేదానికి, నీ గోడలు నీ మీద గొడవ పెట్టకుండా ఉండడానికి 3,000 అమ్మి చేతులు పెడితే గొనగకుండా భూ పెట్టేదానికి, ఈ లెక్క పెట్టకుండా అమ్మి గొనిగి భూ పెడతాది. ఖచ్చితంగా కొనిగే భూ పెడతాది. నా బాధ తెలుసు నాకు. 1 రోజు 2 రోజులు 3 రోజుల తర్వాత ఎప్పుడోసారి పూటలో ఒకసారేమో ఎప్పుడోసారేమో అట్లా ఒక ఏటిపోటి మాటలేమో మాట్లాడాల్సిందే. ఈ లెక్క అమ్మి చేతులు పెడితే కనీసం మా ఎత్త లెక్క మా అక్క ఇచ్చాను కాబట్టి మా ఎత్త భూవ మా ఎత్తకు పెడతానని చెప్పి గొనగకుండా మనకు మర్యాద ఇస్తుంది. అంటే మీ శక్తినంతా మాకిచ్చి, జన్మనిచ్చి, రక్తమిచ్చి, కండలిచ్చి, బుద్ధులిచ్చి, ఆస్తినిచ్చి సర్వము మీరు పోగొట్టుకొని ఈ బుద్ధు పిల్లల ప్రేమ కూడా మీరు ఆదరణ కూడా దూరమై, తినడానికి కూడా డబ్బు లేక ఇబ్బందులు పడి, మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడి మీ మనసు ఎంత విలవిలలాడుతుందో తెలుసు. నాకు తెలుసు, మా ప్రభుత్వానికి తెలుసు, మా అధినాయకుడికి తెలుసు. అందుకే 3,000 కాదయ్యా 5,000 ఇమ్మని చెప్తా ఉన్నాం. 5,000 తప్పనిసరిగా మీకు 5,000 రూపాయలు పెన్షన్ వస్తుందని పూర్తిగా విశ్వసిస్తూ ఇక్కడికి మిమ్మల్ని పిలిచడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు పిలిచడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పెన్షన్ ఏదో వచ్చింది మీకు ఇవ్వాలని కూడా కాదు. పెన్షన్ మీ ఊర్లో మీకు ఇస్తారు, అదే దానికోసం కాదు. వెల్లాల ఆంజనేయ స్వామి యొక్క భూమి పూజ చేసే కార్యక్రమంలో మా తల్లిదండ్రులతో సమానమైనటువంటి ఈ తల్లులు ఈ తండ్రులు ఇక్కడ పాల్గొనాలని,
మీతో కలిసి మంచి కార్యక్రమం మేము పాలుపంచుకొని భోజనాన్ని ఏర్పాటు చేసినాం. మీతో కలిసి భోంచేయాలనే ప్రేమతోనే ఈ అమ్మని పిలిచినాం, ఈ అయ్యని పిలిచినాం. అంతే, మరొక ఉద్దేశం కాదు తల్లి. అందుకే జన్మనిచ్చిన నా తల్లిదండ్రులతో సమానమైన ఈ తల్లులందరికీ నమస్కారం చేస్తూ, ఈ తల్లులందరికీ నమస్కారం చేస్తూ, మీకోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని మనస్ఫూర్తిగా మీరు భోజనాన్ని ఆరగించి మమ్మల్ని సంతోషపడే విధంగా చేయాలని చెప్పి మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ స్టేజ్ మీదకి గౌతమ్ గోన రేపక సుబ్బమ్మ, లక్ష్మీదేవి. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.